హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే శుక్రవారం కూడా బేరానికి వెళ్ళాను. అంటే కొంచెం లేట్గా వెళ్ళాను. లేట్ అంటే నేను పాయింట్కి వెళ్ళేప్పటికీ 7:30 అయింది. అయినా సరే 7:30లో నేను చదువుకుంటూ రోజువారీలాగే చక్కగా అన్ని చదువుకుంటూ కూర్చుని ఉంటే చిన్న బేరమే పడింది. పెద్ద బేరం ఏం పడలేదు. ఒక 35 రూపాయలు బేరం పడింది అంతే. 35 రూపాయలు బేరం పడింది. సరే అని చెప్పి చదువుకొని అన్ని ఓకే చేసేసుకొని ఇక రన్నింగ్లోకి వెళ్ళిపోయాను. మీరు నమ్మితే నమ్మండి, లేదు 8:15కి నేను బండి బయటికి తీశాను. అంటే మన టీవీఎస్ ఎక్సెల్ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ బండిని తోచుకుంటూనే వెళ్ళాలండి. స్టార్ట్ చేసి నేను వెళ్ళను, తోచుకుంటూనే వెళ్తాను. అయితే ఫ్రెండ్స్, నేను తోచుకుంటే వెళుతున్నా. బండి ఫస్ట్ ఒక సందుకు వచ్చాను, ఎవరు కొనలా. రెండో సందుకు కూడా పిలిచారు కానీ పెద్దగా ఎవరు కొనలా. ఒక ఆమె వచ్చి ఒక 35 రూపాయలు ప్లస్ ఒక 10, ఒక 45 రూపీస్ తీసుకున్నారు. పర్లేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బేరం స్టార్ట్ అయింది. పర్లేదు. ఈ రోజు చాలా వేగంగా, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, ఈ రోజు మటుకి బేరం మటుకి ఒక అరగంటలో 800 రూపాయలు అమ్మేశా. చాలా స్పీడ్గా, అంటే చాలా స్పీడ్గా. ఏంటంటే ఒక 2 సందుల్లోనే బేరం పడిపోయింది. చాలా స్పీడ్గా ఒక బాగా కొన్నారు, చక్కగా కొన్నారు, స్పీడ్గా కొనేశారు. అది అరగంటలో 800 రూపాయలు అమ్మగలిగాను నేను. సరే అని చెప్పేసి ఇంకొక నా టార్గెట్ ఏంటంటే 1200. ఈ రోజు నేను 1200 టార్గెట్ పెట్టుకున్నా, ఎక్కువ పెట్టుకోదలుచుకోలే. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏది 8:45 అంటే ఒక అరగంటలో. నేను 8:15కి స్టార్ట్ అయ్యాను. 8:45 అవుతుంది అంతే. 8:45 కొంచెం అటు ఇటుగా అవుతుంది. 800 రూపాయలు అమ్మగలిగాను. సరే, ఇంకో వేరే సందులోకి వెళ్తే ఇక సందులో అటు ఇటు సందులో నాకు పెద్దగా బేరాలు ఏం పడలేదు. కొంచెం ముందుకు తోచుకుంటే అయిపోయాను. ఇంక ఎట్టవట ఈ భర్తీ చేద్దాం, ఈ 400 రూపాయలు భర్తీ చేద్దాం అంటే కొంచెం స్లో అయింది. పెద్ద స్పీడ్ ఏం అవ్వాల, కొంచెం స్లో అయింది. సరే, అక్కడక్కడ అమ్మేసి ఎట్టవట నా బేరాన్ని పూర్తి చేసేసుకున్నాను. నా బేరం మొత్తం కలిపి 10:30కి క్లోజ్ అయిపోయింది. 10:30కి మొత్తం నేను అనుకున్న టార్గెట్ 1200 వచ్చింది. ప్లస్ పప్పు చిల్లర బాగా పడింది. ఈ రోజు కూడా నెంబర్ 1గా పడింది. 10 రూపాయల బిడలు బాగా పడినాయి, 5 రూపాయల బిడలు పడినాయి. కొంత పప్పు చిల్లర కూడా బాగానే వచ్చింది. మొత్తానికి అవి కూడా ఒక 150, 200 రూపాయల దాకా ఉంటుంది. పప్పు చిల్లర బాగా పడినాయి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు చాలా సునాయాసంగా, పెద్ద నేనేం కష్టపడకుండా బాగా పడినాయి. ఈ రోజు కూడా దేవుడి దయ వల్ల నా బేరం చక్కగా రోజువారి పనుల్లో, మీకు నేను రోజు చెప్పే దాంట్లో నేను చేసుకున్న పనుల్లో నా బేరం ఈ రోజు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ టీవీఎస్ ఎక్సెల్ మీద నడుపుకుంటూ నేను తోచుకుంటూ వెళ్లే బండి మీద నెంబర్ 1గా సాగిపోయింది. ఓకే, 10:30కి ఇంకా చాలా సందులు ఉన్నాయి, అన్ని సందులు ఉన్నాయి. ఆ సందులు కూడా తిరగాలంటే కొంచెం ఎందుకు లేదు, ఎండ కూడా బాగా పెరిగింది. ఎండ బాగా ఉంది, మంచి ఎండ వేస్తుంది ఈరోజు. సర్లే అని చెప్పేసి నేను క్లోజ్ చేసుకుని నా పాయింట్కి వచ్చేసి మళ్ళీ ఎప్పుడు కట్టుకునే ప్లేస్కి వచ్చేసి నా బండిని ఎప్పట్లాగా కట్టేసేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేసేసాను. వచ్చేసాను కూడా 11ంటికల్లా ఇంటికి వచ్చేసాను. అరగంటలో వచ్చేసాను. బండి కొంచెం ట్రబుల్ పెడుతుంది. ఏంటంటే వెనక బాగా బరువు ఎక్కువైపోయేపాటికి బండి తోలుతుంటుంటే వెనక చైన్ కొంచెం సౌండ్ వస్తుంది. అంటే కొంచెం బరువు అయింది కాబట్టి చైన్ లూజ్ అయ్యేపాటికి చైన్ పెద్దగా పట్టుకోవట్ల. అంటే చైన్స్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సరే, అదొక చిన్న రిపేర్ ఉంది. అది రేపు నేను కానీ ఎల్లుండి కానీ నేను చేసుకుంటాను. నేనే సొంతంగా చేసుకుంటాను ఆ పని. నా టీవీఎస్ ఎక్సెల్ బండి ఏ రిపేర్ ఉన్నా సరే, బండి ఎక్కడ ఆగిపోయినా సరే, నేను దాన్ని రిపేర్ చేసుకుని స్టార్ట్ చేసుకొని తెచ్చుకునేంత పని కూడా నాలో ఉంది. సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఒక్కటే, మీ కాలనీలో కానీ మీ ప్రదేశంలో కానీ, అంటే కొన్ని ఇళ్ళు బాగా ఉండాలి. మాస్ అండ్ క్లాస్ అండ్ మాస్ ఏదైనా సరే కొంచెం ఇళ్ళు బాగా ఉండాలి. ఒక పెద్ద ఊరులాగా. ఆ ఊర్లో మీరు చిన్న ఒక యావరేజ్గా, అంటే ఒక చిన్న షాపు తీసుకొని మీరు కంటిన్యూగా షాపులో కూర్చోగలిగితే, ఒక తక్కువ పెట్టుబడి పెట్టుకొని మీరు ఆ షాపులో మీరు నెలవారీ జీతంగా పనిచేసుకుంటూ మీ ఇంట్లో మీ భార్య కానీ మీ పిల్లలు ఎవరైనా సరే ఖాళీగా ఉంటే వాళ్ళు మటుకే ఆ షాపులో ఉండి మీరు నెలవారీ జీతంగా పనిచేసుకుంటూనే ఉండాలి. మీరు నెల జీతంగానే పనిచేసుకుని ఉండి ఒక చిన్న షాప్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అందులో కూర్చొని వ్యాపారం చేసుకునేటట్టుగా మీరు డిజైన్ చేసుకోగలిగితే, ఆ చన్నీళ్ళకి వేడి నీళ్ళగా ఇది కూడా మీకు తోడవుతుంది. మీ నెల జీతంగానే ఉంటుంది. ఈ షాప్ కూడా రన్ అవుతుంది. మీరు షాప్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి లేకపోతే వేరే సాట అక్కడ నెల జీతంగా పనిచేస్తారు. మీ టైం అయిపోయిన తర్వాత వచ్చినా కూడా మీ షాప్లో కూడా కొంచెం సేపు కూర్చోవడానికి అవకాశం కూడా మీకు ఉంటుంది. అయితే ఇది ఎలా నడపాలి, ఎలా నడుపుకుంటే బాగుంటుందనే నేను చిన్న విషయాన్ని మీతో మాట్లాడతాను, కొంచెం అర్థం చేసుకోండి. ఈ వ్యాపారాన్ని మీరు ఓన్లీ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మాత్రమే ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు. ఒక 20,000 రూపీస్ మాత్రం పెట్టుబడి పెట్టుకొని ఒక చిన్న షాపు కానీ తీసుకొని మీ కాలనీలో ఎక్కడైనా సరే ఉదయం
9:30 నుంచి, లేదంటే మీ ఇంట్లో అన్ని పనులు అయిపోతే ఆ అన్ని పనులు చూసుకొని ఆడవాళ్ళు వచ్చి కూర్చొని వ్యాపారం చేసుకునేటట్టుగా మీరు షాపు ఏర్పాటు చేసుకోగలగాలి. ఆ షాపులో కావాల్సిన 1 టౌన్ హోల్సేల్ మార్కెట్లో మనకి ఫ్యాన్సీ అండ్ ప్లాస్టిక్ మొత్తం దొరుకుతాయండి. మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని మీరు చక్కగా చిన్న చిన్న రూమ్ లాగా తీసుకొని ఒక 2-3 లైట్లు పెట్టుకొని ఓవర్గా ఫర్నిచర్స్ కానీ వాటికి ఏం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక వరుసలో పేర్ చేసేసుకొని మీరు అన్ని చక్కగా ఒక దండెం తాడులాగా, అంటే ఒక చిన్న రూమే, పెద్ద రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దండెం తాడు మనం ఉంటుంది చూసారా, ఆ తాడికి అంటే మన జీ వైర్ అంటారు తెలుసుగా, జిఏ వైర్ అంటే కరెంట్కి వాడే వైర్, జిఏ వైర్, ఇనుప వైర్ ఒకటి ఉంటుంది. ఆ వైర్ని ఇక్కడ నుంచి ఇక్కడ పోల్ లాగా కట్టేసేసుకొని మీరు ఒక దండెం తాడులాగా కట్టేసుకొని ఆ తాళ్ళకి మీరు మొత్తం ఒక కవర్లో పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలన్నీ వరుసగా కట్టుకుంటా వచ్చేయచ్చు. ఈ రూమ్ నిండా ఒక సైడు, ఆ వెనక సైడ్ ఏమో కొద్దిగా ఒక టేబుల్ లాగా వేసుకొని ఆ టేబుల్లో ఫ్యాన్సీ ఐటమ్ సెట్ చేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా కొన్ని రకాల ప్లాస్టిక్ సామాన్లు కూడా పెట్టేసుకొని మీరు 20,000 రూపీస్ని చక్కగా మీరు నడుపుకోగలిగితే రోజుకు ఒక 600 రూపాయలు గ్యారెంటీగా మీరు సంపాదించుకునే వాళ్ళు అవుతారు. అవి వేడి నీళ్ళు చన్నీళ్ళుగా మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇంటికాడ ఖాళీగా కూర్చునే కంటే ఎవరైనా ఖాళీగా ఉంటే ఈ పని చేసుకోవడానికి అవకాశం ఉంది. సొంతంగా మీరు చేసుకునే ఒక షాపు మాత్రమే, తిరిగి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇంట్లో ఖాళీగా ఉంటే ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చిన్న షాప్ చూసుకొని మీ కాలనీలో చక్కగా రన్ చేసుకోవచ్చు. కానీ కంటిన్యూగా షాపు మాత్రం కంటిన్యూగా ప్రతిరోజు తెరిచి ఉండాలి. కస్టమర్ రావట్లేదే, ఎవరు రావట్లేదే, మూసేద్దాం, మనం సాయంకాలం వద్దాం, పొద్దున వద్దాం కాదు. పని ఉన్నా లేకపోయినా మీ టయానికి మీరు భోజనం టయానికి ఆ టయానికి క్లోజ్ చేసుకోండి, అవసరం లేదు. ఆ టయానికి క్లోజ్ చేసుకొని మళ్ళీ పలానా టయానికి తెరుస్తా అని చెప్పి చిన్న బోర్డు మీద కూడా రాసుకొని ఆ బోర్డు మీద పలానా టైకి షాపు తెరవబడును, షాపు ముయ్యబడును, షాపు తెరవబడును అని చెప్పి చిన్న పలక మీద రాసుకొని పెట్టండి. మీరు అలవాటు జనాలకి చేస్తే అలవాటు అవుతారు. ఏదైనా సరే మనం చేసుకునే దాంట్లోనే ఉంది. మీరు ఆ విధంగా చిన్న షాపు నేను చెప్పిన విధంగా ఒక గోడకి చెప్పాను కదా, జిఏ వైర్ కానీ ప్లాస్టిక్ వైర్ కానీ చక్కగా తీగల్లాగా కట్టేసేసుకొని ఆ తీగలకి మనం పెద్ద పినిసులు ఉంటాయి, ఆ పినిసులు గుచ్చి చక్కగా వాటికి ఇలా క్లిప్పుల్లాగా ఏలాడి తీసేసుకోవచ్చు. చక్కగా ఏది చిన్న చిన్న డబ్బాలు, యావరేజ్ డబ్బాలు, బొమ్మలు, కొన్ని రకాలు 20,000 రూపాయలకి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ యావరేజ్గా చక్కగా మన షాప్ రన్ అవ్వడానికి బాగానే ఉంటుంది. అలా మీరు రన్ చేసుకున్నైతే రోజుకి ఎంత హీనంగానే సరే మాక్సిమం 500 నుంచి 600 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయండి. అంతకన్నా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆ 500 రూపాయల నుంచి 600 రూపాయలు ఎక్స్పెక్ట్ చెయ్యండి. అర్థం చేసుకోండి. మీరు అంతవరకే టార్గెట్ పెట్టుకోండి. మీరు సాయంకాలం 9ంటికి క్లోజ్ చేస్తారా, 8:30కి క్లోజ్ చేస్తారా అనేది మీ పనులను బట్టి ఆలోచించుకొని మీరు షాపుని తెరిచి ఉంచండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఎవరైనా సరే ఈ చిన్న షాపు మీరు తెరుచుకోవాలి అనుకుంటే, ఒక చిన్న షాపుని మీరు తెరుచుకోవాలంటే ఒక్కటే అర్థం, 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని మీ కాలంలో ఎవరైనా సరే మంచిగా ఓపెన్ చేసుకొని చక్కగా ప్రాబ్లం లేకోకుండా మీరు మీ షాప్ని ప్రాబ్లం లేకుండా మీరు కంటిన్యూగా తెరిచి ఉంచగలిగితే మీ షాపు మంచి రన్నింగ్ లోకి వస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ వస్తువులు పాడవు, మీ పెట్టుబడి అస్సలు పోదు. మీ డబ్బులు కాకోకుండా ఆ పెట్టిన పెట్టుబడి ఏమేమి తగ్గుతున్నాయో అవి వారానికో 2 రోజులకో 3 రోజులకో చూసుకొని మళ్ళీ తెచ్చి పోసే విధంగా ఉండాలి. భర్తీ చేసుకోవాలి. ఏ సరుకు అయిపోతుందో ఆ సరుకు తెచ్చేసుకోవాలి. ఏది 3 రోజులకి వెళ్తారా, 4 రోజులకి వెళ్తారా, లేదు మీకు దగ్గరలో ఉంటే పర్వాలేదు. దూరాభారం అయితే కొంచెం 3 రోజులకి 4 రోజులకి సరుకు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ సామాన్లు, ఫ్యాన్సీ సామాన్లు చక్కగా మెయింటెనెన్స్ చేయండి. లైటింగ్ పెట్టండి. ఒక ఫ్యాన్ ఉంటే సరిపోతుంది, చిన్న గది మాత్రమే సరిపోద్ది. అది తక్కువ అంటే అద్దె మాత్రం తక్కువగా ఉండాలి. ఒక 5,000 6,000 లోపు మాత్రమే ఉండాలి. మీరు అలా చూసుకోండి. మరి 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు మనం వచ్చే పెట్టుబడి, మనం పెట్టే పెట్టుబడికి వచ్చే ఆదాయానికి సెట్ అవ్వదు. కాబట్టి దానికోసం మీరు ఎవరైనా సరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే తక్కువ పెట్టుబడి అంటే మంది 20,000 రూపాయలు మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టండి, తప్పేం లేదు. కానీ టార్గెట్ మాత్రం 500 నుంచి 600, ఎక్కువ వస్తే పర్వాలేదు. తక్కువ రాకోకుండా మనం మెయింటైన్ చేయగలిగితే మీ షాపు కేవలం సొంతంగా మీ షాపు చక్కగా రన్ చేయడానికి దోహదపడతాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే పని లేక ఇబ్బంది పడుతుంటే, లేకపోతే నెల జీతానికి పని చేసుకుంటూ కొంత డబ్బు సరిపోకపోతే ఇంట్లోకి ఈ విధంగా మీరు సైడ్ ఇన్కమ్గా మీరు ఒక చిన్న షాప్ పెట్టుకొని మీరు
అదే వేడి నీళ్ళకి చన్నీళ్ళగా ఆ షాపు మనకు ఉపయోగపడింది, ఆ ప్రాఫిట్ మనకు ఉపయోగపడింది. మీ ఇంట్లో వారు, మీ ఆడవాళ్ళు కానీ, లేకపోతే మీకు తెలిసిన వారు కానీ, అంటే మీకు సంబంధించిన వారు, మీ కుటుంబీకులకు సంబంధించిన వారికి మాత్రమే షాప్ లో ఉండాలి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి మీరు ఎవరైనా సరే సొంతంగా వ్యాపారం చేసుకోవాలంటే చిన్న షాప్ మాత్రం పెట్టుకొని మీ కాలనీలో హ్యాపీగా సంతోషంగా ఓపెన్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి కంటెంట్ తో మీ ముందుంటా మీ వెంకట్రావు. మన కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.